అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన లెనిన్ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చ అయితే మొదలైంది. చాలా కాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు ఈ సినిమా కీలకంగా మారడంతో ట్రైలర్ పై అందరి దృష్టి పడింది. అయితే ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ లో ఆసక్తికరమైన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే సినిమా కథను ట్రైలర్ లోనే ఎక్కువగా చూపించారా అనే చర్చ. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రాయలసీమ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామాగా కనిపిస్తూ ఉంది. ట్రైలర్ లో అఖిల్ ను గతంలో కనిపించని రా అండ్ రస్టిక్ లుక్ లో చూపించారు. స్థానిక యాస, మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్, తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు బలం చేకూర్చాయి. దీంతో సినిమా కమర్షియల్ గా మంచి స్థాయిలో ఉండొచ్చనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ట్రైలర్ ను మరో యాంగిల్లో చూసే వాళ్ళు మాత్రం విభిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కథలో కీలక జర్నీ దాదాపుగా మొత్తం ట్రైలర్ లోనే చూపించేశారని వారు అంటూ ఉన్నారు. హీరో సాధారణ వ్యక్తిగా కనిపించడం, అతని జీవితంలో విషాదం, ఆ తర్వాత రివెంజ్ కోసం చేసే పోరాటం, చివరికి మెయిన్ విలన్ తో తలపడే స్థాయి వరకు కథ ఎలా సాగుతుందో ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోందని అభిప్రాయపడుతూ ఉన్నారు. సాధారణంగా ట్రైలర్ అంటే ఆసక్తి పెంచాలి కానీ కథ మొత్తాన్ని చెప్పకూడదని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా థ్రిల్లింగ్ మూమెంట్స్, ట్విస్ట్లను దాచిపెడితేనే ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్ళినప్పుడు కొత్త అనుభూతి పొందుతాడని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే లెనిన్ ట్రైలర్ మాత్రం ఆ సస్పెన్స్ కు పెద్దగా అవకాశం ఇవ్వలేదనే కామెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు దీనిని మేకర్స్ ప్లాన్ గా తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయం కూడా ఉంది. ఇటీవల ఆడియన్స్ స్టార్ హీరోలను చూసి థియేటర్లకు రావడం లేదు. కథలో బలం ఉందనే నమ్మకం కలిగితేనే వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారు. అందుకే కథలోని ఎమోషన్ ను ముందుగానే చూపించి ప్రేక్షకుల్లో విశ్వాసం పెంచాలనే ఉద్దేశంతో ట్రైలర్ ను కట్ చేసి ఉండొచ్చని కొందరు చెప్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ప్రయత్నం సక్సెస్ కావాలంటే సినిమా ఎగ్జిక్యూషన్ చాలా బలంగా ఉండాలి. ట్రైలర్ లో కనిపించిన సీన్స్ కంటే థియేటర్ లో మరింత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, ఎమోషన్స్, యాక్షన్ ఎలివేషన్స్ ఉంటేనే ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లేదంటే ప్రేక్షకుడు ముందే కథ అర్థమైపోయిందనే భావనతో కొంత నిరాశ చెందే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు లెనిన్ ట్రైలర్ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుంది. కానీ ట్రైలర్లోనే కథను ఎక్కువగా చూపించడం రిస్క్ గా మారుతుందా, లేక ప్రేక్షకుల్లో నమ్మకం పెంచి మూవీకి ప్లస్ అవుతుందా అన్న ప్రశ్నకు ఆన్సర్ మాత్రం జూలై 10న మూవీ రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.